హలో బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఈరోజు వచ్చి గోవా ట్రిప్ గురించి అండి ఈ వ్లాగ్ అంతా. సో నేను మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్స్తో అందరితో కలిసి మేము గోవా ట్రిప్ ప్లాన్ చేసి గోవాకి వెళ్తున్నాము. సో నేనైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే మన కళ్ళు ఇలాగే ఉంటాయిగా. సో షాపింగ్ మీద పడుతుంది లేడీస్ అంటే మోస్ట్లీ. సో నేనైతే ఎయిర్పోర్ట్లో కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి యాక్సెసరీస్ అవంతా చూస్తుంటే మా బుడ్డది వచ్చి నన్ను మేడం గారికి ఎయిర్‌పోర్ట్‌లో టాయ్స్ తీసియలేదని అలిగి కూర్చుంది యాజ్ యూజువల్. సో, ఇంక మనం ఏం చేయలేం. మాకైతే ఎర్లీ మార్నింగ్ 8:30కి టేక్ ఆఫ్ ఉండింది ఫ్లైట్. సో, మేమేమి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. సో, ఫ్లైట్‌లోకెళ్ళిపోయాక ఇంక పాప ఆకలేస్తుంది అది ఇది అని చెప్తే, సో, తన కోసం మేము మ్యాగీ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బావుండింది. జస్ట్ అంటే ఇన్‌స్టాంట్ మ్యాగీ. ఎలా ఉంటదో ఫ్లైట్స్‌లో ఏమో అనుకున్నాను గానీ, టేస్ట్ అయితే చాలా 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 బావుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ ఇన్‌స్టాంట్ మ్యాగీని ఫ్లైట్స్‌లో. సో, తనొచ్చి మమ్మీ అలా ఉంది. నేనిలా చేస్తున్నాను సూపర్‌గా ఉందని చెప్పి చెప్తూ ఉండింది. సో, కొంచెం టేస్ట్‌కివ్వవే చూసి నేను బావుంటే నేను ఇంకొకటి ట్రై చేస్తాను అంటే అస్సలు ఇవ్వట్లేదు. సో, మా సిస్టర్స్ అందరం కలిసి మేమైతే గోవాకి వెళ్ళడం జరిగింది. సో, మంచిగా మా బుడ్డది మ్యాగీ తినేసి అండ్ వ్యూని ఎంజాయ్ చేస్తుంది విండో సీట్ తీసుకునేసి. సో, కొంచెం పాపకి 5 ఇయర్స్ సో, తనైతే మంచిగా ఇబ్బంది పడిందండి ఫ్లైట్‌లో ఏడ్చుకుంటూ ఇయర్ పెయిన్ అని. మేమైతే అరౌండ్ 10 కంతా ల్యాండ్ అయిపోయామండి. తనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది ఈ గోవా ట్రిప్ మొత్తం. తన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బీచ్ చూడడం అనేసి. సో, ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంది. మేమైతే గోవా ఎయిర్‌పోర్ట్‌లో రీచ్ అయిపోయామండి. అరౌండ్ 10 కంతా మేము ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. సో, ఎప్పుడెప్పుడు బీచ్‌కెళ్దామా. సో, మేమైతే బీచ్‌కి నియర్ బై తీసుకొని చెక్ ఇన్ అయిపోయాము. అయిపోయి మంచిగా బీచ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి వెంటనే వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటేంటంటే, ఈ ట్రిప్‌లో మేము ఎక్కువ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే, రియల్‌గా ఎంజాయ్ చేయాలి అని చెప్పి, మనం ఫోటోస్, వీడియోస్ అనుకుంటూ ఉంటే అంత హ్యాపీ జస్ట్ మేము 5 డేస్ ట్రిప్ వెళ్తే 1 డే మాత్రమే మేము క్యాప్చర్ చేశానండి. ఈ ఫోటోస్ అని, వీడియోస్ అని. ఎందుకంటే మెమరీ ఉండాలి కదా! మెమరీస్ అంతా. సో, మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. అండ్ అలాగే ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడైతే చాలా భయపడింది బీచ్ వద్దు, వద్దు అని చెప్పి. సో, అది కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళామండి మంచిగా. మా సిస్టర్ హస్బెండ్, మా ఫ్యామిలీ అంతా. సో, పాప అయితే మంచిగా బీచ్‌లో టాయ్స్ తీసుకునేసి మౌల్డ్స్ చేస్తూ తనది బెస్ట్ ట్రిప్ అని చెప్తుంది గోవా ట్రిప్. ఇన్ని సార్లు వెళ్ళిన ట్రిప్‌లో తనకి బెస్ట్ ట్రిప్ ఏంటి అంటే గోవా ట్రిప్ అని చెప్తుంది. సో, మేమైతే మంచిగా ఎంజాయ్ చేశామండి గోవా. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో కొంచెం మా హస్బెండ్‌కి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలని చెప్పి, సో, మేము టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. మంచిగా పాప వాళ్ళ ఫాదర్‌తో టైమ్ స్పెండ్ చేసినట్టుంటదని ప్లాన్ చేసి ఈ ట్రిప్‌కి ఎళ్ళామండి. మేమైతే ఫుల్ ఎంజాయ్. తనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ గోవా ట్రిప్‌ని. అండ్ వాళ్ళ పిన్ని అంటే మా సిస్టర్‌తో కలిసి తను బీచ్‌లో ప్లే చేస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయంట మా చెల్లికి. సో, మా పాపతో ఆడుకుంటూ ఉంటుందండి వీళ్ళంతా. వీళ్ళిద్దరికీ అసలు ఒక్క నిమిషం కూడా సెట్ అవ్వదండి. ఏంటంటే ఇద్దరు ఎలా ఉంటారంటే ఎనిమీస్ అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు ఇద్దరు. ఒక్కొక్కసారి చూస్తే అమ్మ వీళ్ళ ప్రేమ తట్టుకోలేం అంత ఇదిగా ఉంటారు. సో, చెప్పాను కదా ఇందాక మా పాప ఏడుస్తుంది అని చెప్పి. చూడండి ఇదే క్లిప్పొచ్చి. చాలా భయపడింది నైట్ టైమ్ కదా! సో, తను భయపడింది. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్తే మంచిగా ఎంజాయ్ చేసి, నేను రాను రూమ్‌కి అని చెప్పి అంత హ్యాపీగా తనైతే టైమ్ స్పెండ్ చేసింది బీచ్‌లో. చెప్పాలంటే యాక్చువల్‌గా నాకు బీచెస్ అంటే చాలా బీచెస్ అనే కాదు వాటర్ దగ్గరికెళ్ళాలంటే సో, మేమైతే వన్ డే కెసినోకెళ్ళాం. మేమెళ్ళింది సంథింగ్ బిగ్ డాడీ అనుకుంటా. కరెక్ట్‌గా నాకు నేమ్ ఐడియా లేదు. సో, కెసినో అంటే ఐడియా ఉంటది గదా! ఫస్ట్ మనకొక వాటర్‌లో పెద్ద బోట్ ఉంటది. దానిలో గేమ్స్ అండ్ బెట్టింగ్ అవంతా ఆడుతూ ఉంటారు. సో, మనం ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని చిన్న షిప్‌లో తీసుకెళ్ళి మన మెయిన్ కెసినోకి డ్రాప్ చేస్తారండి. పర్ హెడ్ 3,500-4,500 వరకు చార్జ్ చేస్తారు. మనకక్కడంతా అన్‌లిమిటెడ్ ఫుడ్, బఫెట్ అంతా ఉంటది. ఫుడ్ అయితే మంచిగా నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంటది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్, ఐటెమ్స్ అండ్ కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఎవ్రీథింగ్ అంతా అన్‌లిమిటెడ్ అండి. మనం తీసుకున్న ఆ టికెట్‌లోనే ఇవంతా చార్జబుల్ ఉంటది. మెయిన్ ఏంటంటే కెసినోలో మెయిన్ చాంబర్ అంటే మెయిన్ ఫ్లోర్‌కి పిల్లలకి యాక్సెస్ ఉండదండి. పిల్లల్ని అలో చేయరు. సో, అక్కడంతా బెట్టింగ్ ఆడుతూ, వాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తూ అలా ఉంటారు గదా!
సో, పిల్లలనైతే అలో చేయరు. పిల్లలకొచ్చి మెయిన్ ఫోర్త్ ఫ్లోర్‌లో ఇలా కిడ్స్ జోన్ ఉంటదండి. ప్లే జోన్ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయాల్సి దిస్ ఈస్ ద ఫైనల్ డే ఇన్ గోవా అండి. మేమైతే హోటల్ చెక్‌ఔట్ అయిపోయి ఫ్లైట్ టైమ్‌కి మేము రీచ్ అవ్వాలి కదా ఎయిర్‌పోర్ట్‌కి. సో, మేమైతే ఎళ్ళిపోతున్నాం. ఆ ప్రాసెస్ అంతా మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ చూసుకుంటున్నారు. అండ్ నేను మా చిన్న సిస్టర్ కూర్చొని తెలిసిందే కదా! మేమేమి వర్క్ చేయము. అంతా వాళ్ళే చూసుకుంటారు. మా హస్బెండ్, మా మా బిగ్ సిస్టర్. సో, మేమైతే ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాం. మాకు ఎర్లీ మార్నింగ్ 3కి ఫ్లైట్ ఉండిందండి గోవా టు బెంగుళూరు. సో, ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటున్నాం. ఎర్లీ చెక్ ఇన్ అవ్వాలి కదా ఎయిర్‌పోర్ట్‌లో. సో, మా పాప అయితే ఫుల్ హ్యాపీ. మమ్మీ మళ్ళీ ఎప్పుడొస్తాం మనం గోవాకి కంపల్సరీ మళ్ళీ సెకండ్ టైమ్ వద్దాము. నాకిక్కడ బాగా నచ్చింది బీచ్ అని చెప్తుంది. మనం బీచ్ కోసం బెంగుళూరు నుంచి గోవాకి ప్రతిసారి ఎళ్తే ఎలా ఉంటదండి? సో, మా గోవా ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది. మంచిగా టైమ్ స్పెండ్ చేశామని అనిపిచ్చింది ఫ్యామిలీ అంతా మా సిస్టర్స్‌తో కానీ అంతా. Okay, see you in the next vlog. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World. Stay positive, be healthy, be kind to everyone. See you in the next vlog. ఎలా అనిపించింది? ఏంటి అనేది మా ట్రిప్ గురించి అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.